ప్రసాద్. ఏం చేస్తారు? నేను టాప్ అని ఏ ఏరియా? ఇక్కడే కొనగల. అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజులు అనే టైం ఉంది ఇంకా. ఇక్కడ తూర్పు నియోజకవర్గం, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కూటమి తరపున టీడీపీ పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా. మీకు ఏ నాయకుడు వస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది అని అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? టీడీపీ వస్తే ఈ పనులు బాగా సాగుతాయి అని అనుకుంటున్నాను. అంటే ఎందుకనన్నా? ఇప్పుడు పనులు సరిగా ఉంటలా, చాలా దెబ్బతిన్నాం. నరకం అనిపించాం. ప్రతిదానికి మందులు కానీ పనులు కానీ దేంట్లో అయినా సరే నరకం అనిపించాం. 5 సంవత్సరాలు నరకం. ఈసారి టీడీపీ వస్తే సుఖంగా బతుకుతాం. అది ఇప్పుడు గద్దె రామ్మోహన్ గారు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. లేడు అప్పుడు ఉన్నారు కానీ ఆయనకి ఇతను చేస్తానికి ఆయనకి లేదు, అవకాశం లేదు. అంతకుముందు ఓడిపోయాడు, గెలిచాడు కానీ ఆయన చేయించడానికి లేదు. కానీ చేసిన మంచి పనులు బాగానే చేశాడు, చాలా చేశాడు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అన్న? మంచిది, మంచి వ్యక్తి. అంటే ఎలా ఉంటారు? ప్రజలతో మమేకంగా ఉంటాడు, పనులు కూడా బాగా చేపిస్తాడు, అందరితో మాట్లాడతాడు, అందరితో కలుపుకొని పోయే రకం మంచివాడు. అంటే మరోపక్క దేవినేని అవినాష్ గారు కూడా తిరుగుతూ ఉన్నారు కదా. ఆయన మంచోడే, నేను కాదన్నా. ఆయన చాలా మంచోడు. కాకపోతే దాంట్లోకి వెళ్ళకుండా ఉండాల్సింది. వెళ్ళకుండా ఉంటే తిరుగులేని మెజారిటీతో గెలిచేవాడు. ఎవరు? దేవినేని అవినాష్ గారు వైసీపీలోకి వెళ్ళకపోతే తిరుగులేని మెజారిటీతో కళ్ళు మూసుకొని గెలిచేవాడు. దాంట్లోకి వెళ్ళటం వల్ల ఇప్పుడు కొంచెం కష్టం. అంటే ఈ రోజు 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమాలు ఇస్తున్నాను అని చెప్తున్నారు. దేనికి పనికిరాని? ఎవరికి కావాలి? రేట్లు మొత్తం పెంచేసి మొత్తం జనాన్ని, ప్రజల్ని కుల్లగొట్టేసి మొత్తం డబ్బంతా దోసుకుంటా. దేని గురించి? సంక్షేమం. వాడు 15,000 ఇస్తున్నాడు, మా దగ్గర 30,000 దోసుకుంటున్నాడు. అది ఈరోజు అభివృద్ధి అనేది ఏమైనా అనిపించిందా 5 ఏళ్ళలో? ఏం లేదు, అభివృద్ధి లేదు, నా పొందలేదు. నేను ఇక్కడ ఎల్ఎన్టీలో కాంట్రాక్ట్, నేను వర్క్లు ఆగిపోయినాయి. నా బిల్లు కూడా ఎగ్గొట్టారు. 18 లక్షలు బిల్లు ఆగి నేనే దెబ్బతిన్నా. ఇప్పుడు 10 లక్షలు బాకీల్లో ఉండి ఇది ఉన్నా దెబ్బతిన్నా. అదే ఆయన చంద్రబాబు ఉంటే పనులు జరిగాయి, నేను బాగుపడేవాడిని, బ్రహ్మాండంగా ఉండేవాడిని. ఇప్పుడు ఆయన దిగిపోవటం వల్ల, ఈయన ఎక్కడం వల్ల, ఈ కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోవడం వల్ల మాకు పనులు లేకుండా నష్టపోయి, నేనంటే చిన్న కాంట్రాక్టర్ కాబట్టి 18 లక్షలతో పోయింది. పెద్ద కాంట్రాక్టర్లు కోట్లలో ఎగ్గొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా బాధపడ్డారు. మరి ఈసారి మెజారిటీ ఏమన్నా వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి నియోజకవర్గం? మెజారిటీ తగ్గ పోరుకు ఉంటుంది. మెజారిటీ ఏమి పెద్దగా ఉండదు, తగ్గ పోరుకు ఉంటది. ఆయనే వస్తాడు. అది అంటే ఓవరాల్ గా కూటమి గెలిస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుద్ది అని అనుకుంటున్నారు? అసలు ఏం గెలిస్తే మన కంపెనీలు అభివృద్ధి, సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా ఉండాలా. సంక్షేమం ఉండి అభివృద్ధి లేకుండా ఉంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టు, 10 రూపాయలు ఖర్చు పెట్టు, 20 రూపాయలు సంపాదించే అవకాశం ఉండాలా. అంతేగాని 10 రూపాయలు నేను ఇస్తున్నాను, అది బాకీలు తెచ్చి ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? బాకీలు తెచ్చి మానెత్తిన రుద్దేది అవన్నీ. రేపు పొద్దున ఉప్పుల మీదనో, నూనెల మీదనో, లేకపోతే మందు మీదనో, పెట్రోల్ మీదనో, దేని మీద దాని మీద మా మీదనే వేసేది. ఈ మండల అభివృద్ధి ఆడ చేస్తున్నారు. అది కుదరని పని. అది ఈరోజు రాజధాని కూడా లేకుండా చేశారని చెప్పి కూడా చాలా ఆరోపణలు. రాజధాని కడతాం, ఆడి వల్ల కాదు, ఆడు బొంద కాదు. ఇంకా 4 ప్యాలెస్లు కట్టుకుంటాడు ఇల్లు. రాజధాని కడతాం, ఆడి వల్ల కాదు. సామాన్యుడికి రాజధానితో పనేముంది? రాజధాని లేకపోయినా అమ్మఒడి ఆగిందా? రాజధాని లేకపోయినా సంక్షేమ పథకాలు ఏ ఒకటి ఆగలేదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు? అమ్మఒడి ఎవరికి ఇచ్చారండి? ఒకసారి ఇచ్చారు, రెండోసారి కోత అన్నారు, తర్వాత ఇంకా లేదు, ఆగిపోయింది. నేను అందులో ఉన్నాయి. నాకు ఒకసారి వచ్చింది మా పిల్లలకి, రెండోసారి మా అమ్మాయి కాలేజీకి వెళ్ళింది, ఇంకా రాలా. ఏంటన్నా ప్రధానంగా మీ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? పనులు మెయిన్, ముఖ్యంగా పనులు. ఇసుక లేదు, ఇసుక వల్ల ఇసుక రేట్లు బాగా పెంచేశాడు. బిల్లర్లు అదిరిపోయారు, పనులు చేపట్టడం మానేశారు. జనాలు రోడ్ల మీద ఇంతమంది ఉంటున్నారంటే కారణం ఏంటి? పనుల వల్ల, పనులు లేకపోవడం వల్ల. లేకపోతే ఇంతమందికి అవసరం లేదుగా, అందరూ ఎవడ ఖాళీ లేకుండా తిరిగేవాడు. ఇప్పుడు చంద్రబాబు ఎవడ ఖాళీ ఉండేది కాదు. నేను కాంట్రాక్ట్ మేస్త్రిని నేను ఒకప్పుడు జనం కోసం నేను కుక్కలా తిరిగేవాడిని. ఇప్పుడు పనులు లేక నేనే 500 ఎత్తో 400 ఎత్తో వస్తా నేను అని బతిలాడుకుంటున్నా, పనులు లేక. అది ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇంకోసారి జగన్ వచ్చాడు అనుకోండి, ఇంకా అడుక్కొని తింటమే, ఏం లేదు. ఏం చేస్తారు?
ప్లంబింగ్ వర్క్ ఏ ఏరియా? గంగరేతులు. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజుల టైం ఉంది. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ గారు, మరోపక్క వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేయబోతున్నారు కదా. మీకు ఎవరు వస్తే అభివృద్ధి జరుగుద్ది అని అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? నేనైతే పక్కా జనసేన పక్కా జనసేన. టీడీపీ జనసేన వచ్చినా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే మేము చేసేదే ఆ పని ఏర్పడి కొన్నాళ్ళు ఇసుక లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం. కాలమణీలు తెచ్చుకొని డబ్బులు వడ్డీలు తెచ్చుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. మేము బండికి ఇస్తే కట్టలేని పొజిషన్లో కూడా అప్పుడు ఇదైంది మాకు. కానీ చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడు మాకు ఇసుక రేట్ అనేది పెరగల. ఆ ఇసుక రేట్ పెరుగుతూ ఏమైంది అంటే కన్స్ట్రక్షన్లు అయిపోయింది. మాకేంటి కన్స్ట్రక్షన్ ఉంటేనే పని ఉంటుంది. మాలాంటి వాళ్ళు మేము ఒక్కరిమే కాదు, చాలా మంది కార్పెంటర్లని, పెయింట్ వర్కులని, ప్రతి ఒక్క వర్కులకి అప్పుడులో పనులు ఉంది బాగా. ఇప్పుడు అంటే పనులు లేవు. ఇసుక రేటు 45,000 అయింది, టిప్పర్ రేటు. టాటర్ రేటు 8,000 అయింది. ఇప్పుడు ఎవరైనా చేయించుకునే పనులు. తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. మళ్ళీ అభివృద్ధి అవుతాయి, అన్ని విధాలుగా బాగానే ఉంటాయి. అది అంటే వైసీపీ తప్ప కాదు, బాగానే ఉంటుంది కానీ పరిపాలన. కాకపోతే ఇది అయితే కొద్దిగా ఇదిగా ఉంటుంది. రేట్లు పెరగకుండా ఏమి ఇది అవ్వకుండా. ఇప్పుడు సిమెంట్ రేటు అన్నీ పెరిగిపోయాయి. మాలాంటి వాళ్ళకి ఏంటంటే పని చేసే వాళ్ళకే ఎక్కువగా తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో గద్దె గారు గెలుస్తారంట? పక్కాగా గెలుస్తారు. ఎందుకు గెలవరు? ఎందుకంటే అటు సైడ్ కూడా బాగానే ఉంది. ఓటింగ్ ఫాలోయింగ్ అన్ని బాగానే ఇది ఉంటాయి. నాకైతే ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. గెదం అభివృద్ధి అంటే ఆయన అక్కడ ఇదిగా ఉన్నాడు కాబట్టి మేము అనుకుంటాం మటుకి తెలుగుదేశం వస్తే ఈసారి బాగుంటుందని అనుకుంటున్నాం. అది ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందన్న, ఏం చెప్తారు? యువత పరిస్థితి అంటే ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు లేక మా దగ్గర పనికొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంజనీర్లు చదివి ఎంటెక్లు చదివిన వాళ్ళు అందరూ చదివిన వాళ్ళు కూడా పనికొస్తున్నారు ఈ రోజున. మరి ఉద్యోగాలు అయ్యి రాష్ట్రానికి ఉద్యోగాలు కావాలి కదా. మన ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు లేవు. సాధారణమైన వాడు కూడా ఎంతో చదివిన వాళ్ళు కూడా ఎంతో ఫీజులు కట్టి చదివించిన తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలు లేక పిల్లలకే పనులు పంపిస్తున్నారు. ఆ రాళ్ళు మొత్తం కానీ ఈ మొత్తం కానీ ఎంతో చదివి ఆఖరి రాళ్ళు మొత్తం ఏంటి, ఇసుక మొత్తం ఏంటి, అలా తయారైపోయింది. అది ఉద్యోగాలు ఉండాలి, కంపెనీలు ఉండాలి మన ఆంధ్రప్రదేశ్లో. అది అంటే ఈరోజు వాలంటీర్లు ఇచ్చామని అంటారు. వాలంటరీ దేనికన్నా ఉపయోగం చెప్పు? ఏం ఉపయోగం ఉంది? 5,000 జీతం. వాళ్ళు బాగానే చదివిన వాళ్ళే కదా, వాళ్ళు బాగానే చదివారు కదా. 5,000 రూపాయలు ఉద్యోగానికి వాలంటరీ ఎందుకన్నా? వాళ్ళు బాగానే చదివారు కదా, 5,000 రూపాయలు ఇస్తున్నారు అంతే వాళ్ళకి ఇచ్చే జీతం. వాళ్ళు ఎంతో చదివి ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏ జాబ్లు అయ్యి వాళ్ళు తెలుసుకోవాలిగా. వాలంటీర్లు అంటే మేమేంటి 5,000 చేస్తున్నాము, ఇంటింటి తిరుగుతున్నాము, ఆడితీడితో మాటలు పడుతున్నాము అని. ఇప్పుడు ఇదివరకు అంటే పంజాబీసులు అట్లా తీసుకున్న వాళ్ళు పింఛన్ ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చి ఇస్తున్నాను అనుకున్నాం. సరే వాళ్ళేం లేదు. వాలంటీర్లు పెట్టినా ఇది పెట్టినా వాలంటీర్ పెడితే ఏమి ఉపయోగం? నువ్వు 5,000 రూపాయలు ఉద్యోగం ఇస్తే ఇంట్లో ఎలా గడిచిద్ది? ఇప్పుడు నూనె రేట్లు ఎలా ఉన్నాయి, ఇంట్లో ఏదో ఉన్నాయి, కిస్తీ కట్టుకోవాల్సినవి, బండి కిస్తీలు ఇవన్నీ రేట్లు ఉంటాయి కన్నా, ఇవన్నీ కట్టుకోవాలి కదా. మరి 5,000 రూపాయలతో ఎట్లా ఇదవుతాడు? 5,000 రూపాయలు జీతం చాలదు ఎవరికే. ఇప్పుడు సాధారణంగా మినిమం 15-20 ఉంటేనే చాలతల్లా ఇంట్లో ఉన్న ఖర్చులకి. రేపొద్దున పెళ్ళి అయింది, పిల్లలు పుడతారు, వాళ్ళకి ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు సంవత్సరాలు పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుడతారు, మళ్ళీ ఆ ఖర్చులు, పాల ఖర్చులు ఇవన్నీ పెరుగుతాయి. 5,000 రూపాయలు ఎట్లా చాలి వాలంటీర్ ఇచ్చిన? అది మరి ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? నేను పక్కాగా తెలుగుదేశం జనసేన గెలిచిద్ది అనుకుంటున్నా. ఈ రోజు కూటమి గెలిస్తే ఏం జరుగుద్ది అంటారు? అసలు మంచి ప్రభుత్వాలు వస్తాయి అన్న, ఉద్యోగాలు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కంపెనీలు తీసుకొచ్చారు. కియా కంపెనీ అని, మనకి కార్ల కంపెనీ అని చాలా వరకు కంపెనీలు తీసుకొచ్చారు. అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆ కంపెనీలన్నీ చాలా మంది ఉద్యోగాలు లేక ఉన్నారు. ఎందుకు? మా బావ కానీ చాలా మంది మా కుటుంబంలోనే 50 మంది ఉన్నారు ఉద్యోగాలు లేక, బాగా చదివి. అది 50 మంది దాకా ఉన్నారు. అలాంటి వాళ్ళకైతే తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. ఎలా ఉంటుంది ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం? అంతా బాగుంది. మళ్ళీ జగనే రావాలి. రాష్ట్రం మొత్తం పోయింది. ఎలక్షన్ అయిపోతే బీహార్ వెళ్దాం చూస్తున్నా ఫ్యామిలీతో. అక్కడ బాగుందిగా. అబ్బు నెంబర్ 1 అసలు బీహార్. ఇప్పుడు ఆంధ్ర కంటే బీహార్ ఏ క్లాస్గా ఉంది. ఒకప్పుడు బీహార్ అంటే భయపడేవాళ్ళు. కూడా అయింది. ఇప్పుడు అందరికి ఇస్తామని అంటున్నారు. అందరికి ఇష్టమే మరి, ఎందుకంటే బాగుంది పరిపాలన. ఎరగదీశాడు జగన్మోహన్. ఎందుకన్నా బతకడం వేస్ట్. అక్కడికి వెళ్ళి బీహార్ వెళ్ళి బతకవచ్చు. అంటే ఎందుకన్నా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మంచి మేధావు కదా.
మంచి మేధావు, క్రిమినల్ బ్రెయిన్, అసలు మామూలుడు కాదు. అబ్బో. ఆ. అంటే డబ్బులు ఇస్తాం అంటున్నారు కదా డబ్బులు ఇచ్చేది 100 ఇచ్చి 300. అది విషయం.